కూటమి పరిపాలన బాగుంటే ఇంతమంది మేము రోడ్ల మీదకి రాము. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి వాళ్ళకు కూడా దడపుట్టే విధంగా మరి వాళ్ళతో కూడా ఎప్పుడు 40 ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు నాయుడు ఏ రోజున ప్రజలకు ₹1 కూడా ఇవ్వలేదు. అలాంటి ఆయనతో అమ్మఒడిని అదే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అమ్మఒడిని తల్లికి వందనం అనే రూపంలో వేసే విధంగా చేశాడంటే మా నాయకుడు పక్కనున్న అధికారంలో ఉన్న ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు. చాలా తప్పుడుగా పెట్టారండి అవి కేసులు. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అలా అనుకుంటే పుష్కరాల్లో ఎంతమందిని చంపారు చంద్రబాబు నాయుడు గారు? కందుకూరు ఘటన చూశారు మనం. కందుకూరు ఘటనలో ఎంతమందిని చంపారు? మరి ఆ విధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంతమంది చనిపోయారు? అన్నిటిలో ఎన్ని కేసులు పెట్టాలి చంద్రబాబు నాయుడు గారి మీద? ఇది తప్పుడుదని ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ సమాధానం చెప్తారు. కూటమి ప్రభుత్వం చెప్పడానికి వీలు కాదు, మోసం ప్రభుత్వం. అది ఒక మాటలో చెప్పాలంటే మోసం. అది కూటమి ప్రభుత్వం. జగన్ అన్న మీద కేసు నమోదు. ఆ కేసు ఏం పనిచేయదు. దొంగ కేసులు అయ్యి కేసులు భయపడం. మేము జగన్ అన్న భయపడ్డాం. జన సముద్రం వెనకమాల వస్తున్నారు.